ఎన్నో సంవత్సరాలుగా పూర్తిగా ముళ్లకంపలో కూరుకుపోయినటువంటి అమరావతి నగర పరిధిలో ఉన్నటువంటి బిల్డింగులు నేడు పూర్తి కొత్త కళను సంతరించుకున్నాయి. కారణం, గత కొద్ది రోజులుగా ముళ్లకంప తొలగింపు కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలోనే భారీ ప్రొక్లెయిమ్తో తొలగింపు కార్యక్రమం మొదలుపెట్టారు. 3 రోజుల క్రితం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రాజధాని నగర పరిధిలో ఉన్నటువంటి 20 చోట్ల 250 ప్రొక్లెయిమ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సాధ్యమైన త్వరలోనే ఈ యొక్క ముళ్లకంపం తొలగించేసి తదుపరి కార్యక్రమాన్ని చేపడతామని ఆయన విలేకరుల సమావేశంలో ఇప్పటికే ప్రకటించారు. రాజధాని నగర పరిధిలో ఉన్నటువంటి దాదాపు 20 చోట్ల ఈ ముళ్లకంపం తొలగించే కార్యక్రమాన్ని భారీ యంత్రాలతో సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 4 రోజుల్లోపు ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఐఐటి నిపుణుల కమిటీ వివిధ రకాలైనటువంటి బిల్డింగులను పరిశీలన చేసింది. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి తదుపరి కార్యక్రమానికి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో దాదాపు 65 సంస్థలకు ప్రభుత్వం గతంలోనే స్థలం కేటాయించింది. ఈ ముళ్లకంప తొలగించిన తర్వాత సంబంధిత సంస్థలకు గతంలో కేటాయించినటువంటి భూములను అప్పగించనున్నారు. ఈ ముళ్లకంప తొలగించే కార్యక్రమం పూర్తయినట్లయితే నగర పరిధిలో అన్ని ప్రాంతాల్లో పూర్తిగా కొత్తదనం సంతరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా భారీ యంత్రాలతో ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నటువంటి నేపథ్యంలోనే గతంలో లాగానే ఈ ప్రాంతంలో కొత్త వ్యక్తుల యొక్క రాకపోకలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండల పరిధిలో వివిధ ప్రాంతాల్లో కొత్త కార్యాలయాలు, అదేవిధంగా వ్యాపార సంస్థలు పెట్టడానికి ఎక్కువ మంది ముందుకు వస్తూ ఉన్నారు.